శ్రీశైలం ఉత్తర ద్వారంగా వెలిసిన శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ప్రముఖ పుణ్యక్షేత్రంగా భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. నల్లమల అడవుల మధ్య ప్రకృతి రమణీయతతో కొలువై ఉన్న ఉమామహేశ్వరం క్షేత్రానికి విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో గురువారం రోజున మహావరుణ యాగం. నాగర్ కర్నూలు జిల్లా డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ దంపతులు ఈ మహావరుణ యాగాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు సస్యశ్యామలంగా వర్ధిల్లాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ యాగాన్ని నిర్వహించడం జరిగింది. శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం చైర్మన్ బీరం మాధవరెడ్డి, పాలక మండలి సభ్యులు మహావరుణ యాగం ఏర్పాట్లను చేశారు. నల్లమల అచ్చంపేటకు ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే శ్రీ ఉమామహేశ్వరం భక్తి, ప్రకృతి, ఆధ్యాత్మికతల సంగమమైన మహాపుణ్యక్షేత్రం. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బీరం మాధవరెడ్డి, పాలక మండలి సభ్యులు, వేద పండితులు, ఆలయ అర్చకులు, భక్తులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. శ్రీశైల ఉత్తర ద్వారమైనటువంటి శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో వేద పండితుల సాక్షిగా, అట్లాగే పాలక మండలి మా చైర్మన్ గారు అందరం కలిసి అశేష భక్తుల సమూహంలో ఇవాళ సహస్ర ఘటాభిషేకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సహస్ర ఘటాభిషేకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను ఒక మాటలు చెప్పాలంటే వరుణ యాగం. ఈ సంవత్సరం ఎలినినో ఎఫెక్ట్ వల్ల ఈ పాడి అంటే పంటలు పండే అవకాశం తక్కువ ఉంది. అన్నిటి గురించి వర్షాలు పడే అవకాశం తక్కువ ఉన్నందువల్ల వర్షాలు బాగా పడాలి. ఈ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు, రాష్ట్ర వ్యాప్తంగా నల్లమల్ల ప్రాంతంతో సహా వర్షాలు బాగా పడాలి, పాడి పంటలు బాగా రావాలి, రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి, ఆయుష్, ఆరోగ్యం, సిరి సంపదతో ఉండాలని ఈ ఉమామహేశ్వరునికి వాళ్ళ సహస్ర ఘటాభిషేక యాగం చేయడం జరిగింది. అందరూ కూడా రావడం జరిగింది. అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.